ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో మేస్త్రి సినిమా కథా చర్చలు జరుగుతున్న కాలం. అందులో నేను ఆ తర్వాత కాలంలో జనతా గ్యారేజీ శ్రీమంతుడు కో డైరెక్టర్గా పనిచేసినటువంటి తులసి అని తమిళనాడు వాసి, హరికృష్ణ అని చెప్పేసి నా మిత్రుడు కాళహస్తి, మేమందరూ కలిసి అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాం. ఒకరోజు రైటర్ సంజీవ్ గారు విజయవాడ వెళుతూ హరికి ఒక వర్షను, తులసికి ఒక వర్షను, నాకు ఒక వర్షన్ ఇచ్చి 3 వర్షన్లు రాయమని చెప్పేసి వెళ్ళిపోయాడు. తులసి సీరియస్గా ఒక వర్షన్ వేశాడు, నేను సీరియస్గా ఒక వర్షన్ వేశాను. మా హరి మాత్రము వీళ్ళకేం పని లేదన్నట్టు బాగా నిద్రపోయాడు. తెల్లవారి 5 గంటలకు మా సంజీవ్ గారు వచ్చిన తర్వాత తులసి ఏమో సీరియల్గా ఒక వర్షన్ వేసిన వాడు ఆయన నిద్రపోతున్నాడు, ఒక వర్షన్ వేసిన నేను నిద్రపోతున్నాను. మా మిత్రుడు హరికృష్ణ మాత్రం మా 2 వర్షన్లు తీసుకొని తనొక వర్షన్ అంటూ యాడ్ చేసి, చూడండి గురువు గారు నేను ఒక వర్షన్ వేశానని చెప్పేసి ఆయన దగ్గర మార్కులు కొట్టేశాడు. లేటుగా నిద్రలేసిన నన్ను తులసిని సంజీవ్ గారు చెడామడా తిట్టారు. హరిని చూసి నేర్చుకోండి రా అని. ఏమీ చేయలేక పాలుపోక మేము బిత్తర చూపులు చూస్తూ ఉంటే లోపల మా కాళహస్తి హరి నవ్వుకున్నాడు. సినిమా అంటే అలా ఉంటుంది, చేసేది ఏమీ లేదు.